ఇక ఎస్టీ వాళ్ళకైతే 37,000 లోపు రావాలి. బీసీఏ వాళ్ళకైతే 5,200 లోపు, బీసీబీ, బీసీడి, బీసీఈ వాళ్ళకైతే 5,000 లోపు రావాలి. బీసీసీ వాళ్ళకైతే 10,000 లోపు ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ. ఇక విట్ ఏపీ యూనివర్సిటీ, ఇది చాలామంది ఫేవరెట్ కాలేజ్, ఎందుకంటే దీనికి పోటీ మామూలుగా ఉండదు. సో విట్ కాలేజ్ కోసమే చాలామంది తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ ఎంసెట్ రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు రిజర్వేషన్ లేదు కాబట్టి ఆ సీట్లు కూడా ఆంధ్ర వాళ్ళకే దక్కబోతున్నాయి. ఇక సిఎస్సిలో ఓసీ బాయ్స్కి విషయానికి వచ్చినా, గర్ల్స్ విషయానికి వచ్చినా 5,200 లోపు ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ వాళ్ళకైతే అబ్బాయిలకైతే 30,000 లోపు రావాలి, అమ్మాయిలకైతే 33,000 లోపు రావాలి. ఇక ఎస్టీ వాళ్ళకైతే 70,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుందండి. ఇక బీసీఏ వాళ్ళకైతే 9,000 లోపు, ఇంచుమించు అవే ర్యాంక్స్. ఒక్క బీసీసీ వాళ్ళకి మాత్రమే 15,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వస్తుంది. బీసీడీ వాళ్ళకైతే 6,500 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ, ఇది కూడా చాలా మందికి ఫేవరెట్ కాలేజ్. ఇది కూడా ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లోనే ఉందండి. ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి 5,900 లోపు ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. ఎస్సీ వాళ్ళకైతే 30,000 లోపు, ఎస్టీ వాళ్ళకైతే అమ్మాయిలకైతే 70,000 లోపు వచ్చినా కూడా ర్యాంక్ వస్తుంది. అబ్బాయిలకైతే 60,000 లోపు రావాలండి. బీసీఏ వాళ్ళకైతే 13,000 లోపు, బీసీబీ వాళ్ళకైతే, బీసీసీ వాళ్ళకైతే 9,000 లోపు, బీసీడీ వాళ్ళకైతే 7,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విషయానికి చూస్తే కనుక ఇది విజయవాడ రీజియన్లో ఉందండి. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్. సిఎస్సి బ్రాంచ్కి చెక్ చేద్దాం. ఓసీ వాళ్ళకైతే 6,500 లోపు, అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. ఎస్సీ వాళ్ళకైతే 19,000 లోపు, ఎస్టీ వాళ్ళకైతే 41,000 లోపు రావాలి. ఇక బీసీ వాళ్ళందరికీ ఓవరాల్గా చూస్తే ఎక్సెప్ట్ బీసీసీ వాళ్ళకైతే 16,000-17,000 లోపు వచ్చిన వస్తుంది. కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా 8,000-9,000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి విఐటి ఏపీ యూనివర్సిటీ 5 సంవత్సరాల ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సు కోసం వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అమరావతిలో ఉందండి, గుంటూరు జిల్లా. ఇది కూడా ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లోనే ఉంది. సిఎస్సి బ్రాంచ్లో కనుక మనకి సీట్ రావాలి అంటే మనకి ఓసీ అబ్బాయిలకి అమ్మాయిలకి 7,300 లోపు రావాలి. ఎస్సీ వాళ్ళకైతే 40,000 లోపు వచ్చినా కూడా అడ్మిషన్ వస్తుంది. ఇక ఎస్టీ వాళ్ళ విషయానికి వస్తే అబ్బాయిలకైతే మాత్రం 7,300 లోపు రావాలి, అమ్మాయిలకైతే 50,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా వస్తుంది.